టెరిఫిక్ మూమెంట్ అన్నమాట. సో ఇది నా ఫస్ట్ టైం నేను నా జర్నీ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. Hi friends, welcome back to Start Storing. వెల్కమ్ బ్యాక్ టు Start Storing. ఈరోజు వ్లాగ్లో అసలు ఏంటి అంటే, నేను యూఎస్ వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో నేను కంప్లీట్గా ఏవైతే డిఫికల్టీస్ ఫేస్ చేశాను, నా జర్నీ ఎలా జరిగింది అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్లీ చెప్పాలంటే నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఎవరైతే నాలాగా అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఎప్పటికైనా ఇది యూజ్ అవుతుంది. సో నేను ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినో అవి మీరు చేయొద్దు అనేసి నేను ఈ కంప్లీట్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా. సో నా జర్నీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను కంప్లీట్గా చెప్పేస్తాను ఈ వీడియోలో. మనం బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే, లగేజ్ ప్యాకింగ్ అప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే లిక్విడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం మీ చెక్ ఇన్లోనే వేసుకోండి. లైక్ అబోవ్ 50 ml ఏమున్నా సరే కానీ మీ చెక్ ఇన్ బ్యాగ్లోనే వేయాలి. అండ్ పీనట్స్ అస్సలు తీసుకురావద్దు, సీజర్స్ అసలు తీసుకురావద్దు. నేను తెచ్చుకున్నవి, నా లగేజ్ మొత్తం నేను ప్యాక్ చేసుకున్నవి 2 చెక్ ఇన్ బ్యాగ్స్. 2 చెక్ ఇన్ బ్యాగ్స్ అంటే పెద్ద బ్యాగ్స్. 23 kgs, నేను 22 kgs పెట్టుకున్నాను. ఎందుకైనా మంచిది, ఒక 1 kg తక్కువనే పెట్టుకుందాం అనేసి తక్కువనే పెట్టేసుకున్నా. అండ్ క్యాబిన్ 7 kgs అండ్ బ్యాక్ ప్యాక్ 7 kgs, మొత్తం 4 బ్యాగ్స్ నేను క్యారీ చేశాను. కంప్లీట్గా అయిపోయి నేను ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్తున్నా. ట్రాలీ నేను ఇట్లా పట్టుకొని లోపలికి వెళ్తుంటే ఇది నేనేనా, నిజంగా నేనే వెళ్తున్నానా? ఎప్పుడైనా ఎవరైనా లైక్ అన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు, మామయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడమే తప్పించి తీరా నాకంటూ ఇట్లా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేసి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా ఫస్ట్ ఫ్లైట్, అది కూడా ఇంటర్నేషనల్ అవ్వడం, ఇంకా నాకు అది చాలా స్పెషల్ మూమెంట్. అండ్ భయం కూడా అయింది కొంచెం, ఎందుకంటే నేను ఒక్కదాన్నే వచ్చాను. ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్తుంటే ఫస్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్లో జస్ట్ మన టికెట్ ప్లస్ పాస్పోర్ట్ చూస్తారు. అండ్ ఇంకా అప్పుడే మన వాళ్ళని కూడా మనం లాస్ట్ చూస్తాం. సెక్యూరిటీ చెక్ అయిపోయిన నుంచి వాళ్ళు లోపలికి పంపిస్తారు. అండ్ తర్వాత మనకి బోర్డింగ్ ఉంటుంది. బోర్డింగ్ ఎలా ఉంటుందంటే ఎయిర్లైన్స్ బట్టి ఉంటుంది. ఎయిర్ ఇండియా అయితే ఒక దగ్గర, ఎమిరేట్స్ అయితే ఒక దగ్గర, ఇంకా వేరే ఏ ఫ్లైట్స్ అయినా వాటికంటూ సపరేట్ ఉంటుంది. సో నేను ఎమిరేట్స్ బుక్ చేసుకున్నా. అందుకనే ఎమిరేట్స్ సెక్షన్కి వెళ్ళి అక్కడ నేను బోర్డింగ్ చేసుకోవాలి. బోర్డింగ్ చేస్తే మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ కంప్లీట్ అయితేనే ఇస్తారు. నాది ఏమైందంటే, యాక్చువల్లీ చెక్ ఇన్ బ్యాగ్స్ 2 వాళ్ళు సెక్యూరిటీ చెక్ మొత్తం చేసేసి స్కాన్ చేస్తారు. మనకున్న ప్రతి ఒక్క లగేజ్ బోర్డింగ్ దగ్గర స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ చేసినాకనే మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు, అవన్నీ ఓకే అయితేనే. సో అందులో ఏ ఒక్క మిస్టేక్ అనిపించినా కానీ ఇంకా వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. అట్లా నేను ఫస్ట్ నా చెక్ ఇన్ బ్యాగ్స్ పెట్టేసిన. తర్వాత క్యాబిన్, బ్యాక్ ప్యాక్ 2 పెట్టేస్తే వాళ్ళు అసలు తీసుకోలేదు. ఏమన్నారంటే, నువ్వు రెండిట్లల్లో ఏదో ఒకటి తీసేస్తేనే నేను నీకు బోర్డింగ్ పాస్ ఇస్తాను అని ఉండే. మనకు తెలిసినంత వరకు అయితే క్యాబిన్ ఇంకా బ్యాక్ ప్యాక్ అయితే మనం ఆబ్వియస్లీ ఎవ్వరు వెళ్ళినా చూస్తాం. కానీ నాకు అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, మనకి చెక్ ఇన్తో పాటు ఎక్స్ట్రా 7 kgs లగేజ్ అలౌడ్ అని అంటే ఈథర్ బ్యాక్ ప్యాక్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే క్యాబిన్ అయినా అయి ఉండొచ్చు. కానీ 2 మాత్రం తీసుకెళ్ళడానికి ఉండదు. నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసి నేను మళ్ళీ నా బ్యాగ్ని రిటర్న్ పంపించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే నేను ఎప్పుడైతే నేను లోపలికి వెళ్ళినా, బోర్డింగ్ అంటే లోపలికి వెళ్ళాలి, అక్కడి నుంచి నేను మళ్ళీ వెనుకకు వచ్చి నేను మా అన్నయ్యకి ఇచ్చేసి వెళ్ళాను. అది నాకు కొంచెం భయం వేసింది. అక్కడ మళ్ళీగా క్యాబిన్ అలో చేస్తారు కదా, ఏమైంది అనేసి భయపడ్డాను. కానీ ఇట్స్ ఓకే, అందులో నాకు పెద్ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏం లేవు. ఏదైనా ఒకటే తీసుకెళ్ళామంటే నేను బ్యాక్ ప్యాక్ చూస్ చేసుకున్నా. సో క్యాబిన్ పంపించేసేసిన. సో నాతోటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి మాత్రం 2 చెక్ ఇన్, బ్యాక్ ప్యాక్. ఆ చెక్ ఇన్ కూడా వాళ్ళు లోపలికి వేసేసినారు. బ్యాక్ ప్యాక్ ఒక్కటి నాతో ఉంటుంది అంతే. అండ్ ఏమన్నా నెసెసరీస్ ఏమన్నా ఉన్నా కానీ అన్నీ నేను బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకున్నాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏం లేకుండే. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నామంటే చాలా టెన్షన్ ఉంటుంది. అసలు ఎప్పుడు ఏ క్షణం ఏ మూమెంట్ ఏమవుతుందో తెలియకుండా ఉంటుంది. బోర్డింగ్ పాస్ ఇచ్చిండు. నాకు బోర్డింగ్ అయిపోయినాక ఫ్రెండ్ పరిచయం అయింది. తను యూకే వెళ్తుంది. బట్ తను నాకు చాలా ధైర్యం చెప్పింది.
బోర్డింగ్ పాస్ ఇచ్చినాక చెక్-ఇన్కి వెళ్ళే గ్యాప్లో నాకు ఇంకా మా అమ్మ వాళ్ళు విజిటర్స్ ఎంట్రీలో కనిపించినారు. సో వాళ్ళు కనిపించినాక ఐ వాజ్ సో హ్యాపీ. బట్ ఇంకొక ఫేజ్ ఏంటంటే చెక్-ఇన్. ఆ చెక్-ఇన్లో కూడా మనం కంప్లీట్ చెప్పేసి అంటే లైక్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నారు అది ఇది అనేసి. అది కంప్లీట్ చేసి మనం లోపలికి వెళ్తే దట్స్ ఆల్, మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో అది ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంకా మనోళ్ళని చూడడానికి అస్సలు కూడా కుదరదు. సో మనం ఏమున్నా చెక్-ఇన్కి ముందే వాళ్ళని చూడాలి, కలవాలి, మాట్లాడడానికి కూడా వీలు ఉండదు. ఫోన్లోనే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి విజిటర్స్ ఎంట్రీలో, అందులోకి వెళ్ళి మాట్లాడినా మనకు వినిపించదు. నాకైతే ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది. నాకంటూ ఇంతమంది ఉన్నారు అన్న ఫీల్ కానీ ఒక ధైర్యం వచ్చింది నాకు నిజంగా చెప్పాలంటే. లైక్ ఇక్కడికి ఎవరైనా సరే అబ్రాడ్ రావాలనుకుంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ స్టెప్ యాక్చువల్లీ. సో అది నేను తీసుకున్నా కాబట్టి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ. ఇంకొకటి ఏంటంటే చెక్-ఇన్ దగ్గర నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. సో చెక్-ఇన్లో ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏమేమైతే ఐటమ్స్ కానీ బ్యాక్ ప్యాక్లో మనతోటి ఉన్న బ్యాగ్స్లలో ఏవేవి స్టార్టింగ్ ఫ్రమ్ లిప్ బామ్ నుంచి మన బ్యాగ్లో ఏమున్నాయో ప్రతి ఒక్కటి మనకు ఒక టబ్లా ఉంటుంది. ఆ టబ్లో పెట్టి మనం స్కాన్ చేయాలన్నమాట. మెట్రో దగ్గర కదా మనం ఎట్లా స్కాన్ చేస్తామో మన బ్యాగ్స్ని, అట్లా ఆ టబ్ స్కాన్ అవుతుంది. ఆ టబ్బు ఒక్కసారి బయటికి వెళ్ళాక మనం వెళ్ళి తీసుకోవచ్చు అలా. సో ఇది చెక్-ఇన్ అన్నమాట. కంప్లీట్ వాళ్ళు స్కాన్ చేస్తారు. సో నాది బోర్డింగ్ అయిపోయింది, చెక్-ఇన్ అయిపోయింది. నేను లోపలికి వెళ్ళిపోయినాక మనకి ఎలా ఉంటుందంటే లైక్ లోపల కూడా షాప్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి, కొనుక్కోవాల్సినవి కొనుక్కోవచ్చు. ఇంకా ఆ టెన్షన్లో నేను ఏం చూడలేదు యాక్చువల్లీ. చెక్-ఇన్ అయిపోయింది కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ కాల్ చేసి అయిపోయింది చెప్పుకుంటూనే అన్నాం. సో అట్లా మనం లోపలికి వెళ్ళిపోయినాక మనం గేట్ నెంబర్కి వెళ్ళాలి, గేట్స్ దగ్గరికి వెళ్ళాలి. స్పెసిఫిక్ ఎయిర్లైన్స్కి స్పెసిఫిక్ గేట్స్ ఉంటాయి. సో ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. ఆ గేట్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మన బోర్డింగ్ పాస్ మీద ఉంటుంది. గేట్ నెంబర్ పిలవగానే మనం లేచి లైక్ మన పాస్పోర్ట్ నెంబర్ ప్లస్ బోర్డింగ్ పాస్ ఇస్తే వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి కొంచెం నడిచినాక మనకి డైరెక్ట్ ప్లేన్ ఎంట్రీ ఉంటుంది. మన మూవీస్లలో చూస్తుండగా కింది నుంచి మీదకి ఎక్కడం అది ఏం ఉండదు. సెంటర్ ఆఫ్ ద ప్లేన్కి వెళ్ళిపోతాం, అక్కడ నుంచి మన ఎంట్రీ ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ మనకు వెల్కమ్ చెప్తారు. లోపల వ్యూ బాగుంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా నాకు లిటరల్లీ. లోపలికి వెళ్ళాను, సీట్ నెంబర్స్ చూసుకోవాలి. బోర్డింగ్ పాస్లో ఉన్న సీట్ నెంబర్ అవి అన్నీ చూసి ఎయిర్ హోస్టెస్ మనకు గైడ్ చేస్తారు ఎక్కడుంది అనేసి. నాకు ఫస్ట్ టైం కాబట్టి లిటరల్లీ ఎక్కడ సీట్ నెంబర్ అని కూడా తెలియదు. సో వాళ్ళన్నీ చెప్పారు. నేను ఏం తెలియకపోయినా ఫస్ట్లీ నేను ఏం చేశాను అంటే వాళ్ళని అడిగిన. సో మీరు కూడా ఎప్పుడన్నా మీకు ఏది కూడా తెలియనప్పుడు ఛాన్స్ ఉంటే వాళ్ళని అడగండి. నీకు తెలియకుంటే మీలో మీరే టెన్షన్ పడడం మాత్రం అస్సలు చేసుకోకండి. నాకు నా సీట్ దొరికింది. సీట్ ఇక్కడ రైట్ సైడ్లో ఉందంటే దానికి పైన స్టోరేజ్ బాక్స్, అంటే మనకి లగేజ్ మన బస్సులలో కదా పైన ఎట్లా పెట్టుకుంటాము అక్కడ కూడా స్టోరేజ్ ఉంటుంది మనకి తగ్గట్టు. అది బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే అది ఓపెన్ అయ్యి మన లగేజ్ అందులో పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఎంత పెద్ద లగేజ్ ఏమి ఉండదు, ఓన్లీ బ్యాక్ ప్యాక్ మనతోటి ఉంటుంది కాబట్టి అది పెట్టేసుకోవచ్చు. సీట్ అంటే బస్ సీట్ అంతే ఉంటుంది, కంఫర్ట్ అనేది ఏమి ఉండదు. ఒక విషయం ఏంటంటే మనం ఆన్లైన్ చెకింగ్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ చెకింగ్ చేసుకున్నా కూడా ఆఫ్లైన్ మళ్ళీ చేయాలి. సో ఆన్లైన్ చెకింగ్ చేసుకున్నా నేను. అది ఎలా అంటే సపోజ్ మీకు 48 hours తర్వాత మీ ఫ్లైట్ ఉందనుకోండి, అది వితిన్ ఆ 48 hours డ్యూరేషన్లో స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ చెకింగ్ చేసుకొని విండో సీట్ బుక్ చేసుకున్నా. నా ఫస్ట్ ఎక్స్పీరియన్సే నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా. ఫ్లైట్ కూర్చున్నాక మన సీట్లో మనం కూర్చున్నాక ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నాకంటూ సపరేట్ స్క్రీన్ ఉంటుంది, అందులో మనం ఏదైనా చూసుకోవచ్చు. ఏదైనా అంటే మనకి నచ్చినవి కొన్ని రావచ్చు రాకపోవచ్చు, బట్ అందులో కొన్ని అయితే ఉంటాయి మనకి అన్నీ బోర్ కొట్టకుండా. దానికి తగ్గట్టు హెడ్సెట్స్ ఉంటాయి. పైలట్స్ కానీ మనకి ఇన్ఫామ్ చేయాలనుకుంటే వాటి త్రూ ఇన్ఫామ్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైక్ ఫ్లైట్ ఎప్పుడైనా మూవ్ అవుతున్నప్పుడు
కొంచెం సౌండ్ చేస్తుంది. అది కొందరికి ఇరిటేషన్ అనిపించి చెవి నొప్పి కూడా రావచ్చు. సో అందుకే మీరు కాటన్ క్యారీ చేయడం ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నప్పుడు డెస్టినేషన్ రీచ్ అవుతున్నప్పుడు కానీ చాలా సౌండ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఇయర్ పెయిన్ అవుతుంది కొందరికి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం పెడితే మంచిది. యాక్చువల్లీ ఎవరైనా సరే పెట్టుకుంటే బెటర్. ఇట్స్ బెటర్ టు యూస్ కాటన్. లైక్ మనకంటే సపరేట్ స్క్రీన్స్ ఇస్తారు. నేను అవన్నీ నాకు కొత్త కదా, సో అవన్నీ చెక్ చేసుకుంటాను. ఓకే ఇది సీట్, ఇది బెల్ట్, సో ఇది ఇట్లా ఆపరేట్ చేసుకోవచ్చు. నా పక్కకి లైక్ డిఫరెంట్ కంట్రీ అయినా కూర్చున్నాడు. జస్ట్ నాకు ఏదన్నా డౌట్ ఉంటే నేను అడిగాను. ఫస్ట్ ఫ్లైట్ అనేసరికి కొంచెం నర్వస్ ఉండే, బట్ మూవ్ అవుతున్న కొద్దీ ఇట్స్ ఫైన్. యాక్చువల్లీ ప్లేన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ పక్క నుంచి ఎవరైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మన ఫ్లైట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ఏరియాలో విత్ ఇన్ దాట్ ఏరియాలోనే ఒక 10 minutes వరకు తిరిగి సడన్గా లేస్తారు అన్నమాట. సో లేచేటప్పుడు కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉండే. విండోలో మొత్తం కంప్లీట్గా చూస్తూనే ఉన్నా. అది నైట్ టైం, ఇంకా కంప్లీట్ హైదరాబాద్ కానీ ఎంత చాలా బాగా అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైం చాలా మిస్సింగ్ ఫీలింగ్ కూడా వచ్చింది. అదే అమ్మ వాళ్ళందరూ కింద రోడ్ మీద వెళ్తున్నారు కావచ్చు, నేను పైనుంచి వెళ్తున్నా, అసలు ఇంకా ఎన్ని రోజులకు కలుస్తామో ఏమో అనేసి కొంచెం బాగుండే. తీరా మన ప్లేన్ స్టార్ట్ అయ్యాక విత్ ఇన్ సమ్ టైం, అంటే ఒక 1 hour తర్వాత మనకి ఫుడ్ వస్తుంది. ఫస్ట్ నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ ఎమిరేట్స్. అది ఎక్కడ అంటే ఫస్ట్ హైదరాబాద్ టు దుబాయ్, దెన్ దుబాయ్ టు యుఎస్ అన్నమాట. మన హైదరాబాద్లోనే కాబట్టి ఫుడ్ మాత్రం చాలా బాగుంది. గులాబ్ జామ్ కూడా ఇచ్చినారు. తర్వాత దుబాయ్ వచ్చింది. నేను దుబాయ్లో దిగేశాను. 3 hours ఆఫ్ జర్నీ అంతే. సో దుబాయ్లో నాకు లిటరల్లీ 8 hours లే ఆఫ్ ఉండే. 8 hours నాకు ఏం చేయాలో తెలియలేదు. సో నేను విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్లోనే మొత్తం తిరిగాను. నా టోటల్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు యుఎస్ 28 hours. నేను మళ్ళా దుబాయ్ అనేది చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా పెద్ద ఉంటుంది. గేట్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి మెట్రో ఉంటుంది. మెట్రో వెళ్ళాలి మనం. దుబాయ్లో గేట్ దగ్గర కూర్చున్నాక టైం అయినాక ఇంకా మనల్ని లోపలికి పంపిస్తారు ప్లేన్ దగ్గరికి. ప్లేన్లో వెళ్ళి కూర్చున్నాక లిటరల్లీ 17 hours. ముందు 8 hours కంప్లీట్గా అసలు స్లీపే లేదు. సో నేను ఎక్కినాక ఇంకా కంప్లీట్గా పడుకున్నాను. 1 hour పడుకోగానే లైక్ వాళ్ళు వచ్చి ఫుడ్ అన్నారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ ఫ్లైట్లో విత్ ఇన్ 4 to 5 hours ఒకసారి మనకి ఫుడ్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఫుడ్ కావాలన్నా లేకపోతే మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఫుడ్ కావాలన్నా కానీ మీకు పే చేసి తీసుకోవచ్చు, అలా ప్రాబ్లం ఉండదు. బట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే టికెట్ బుక్ చేసుకుంటున్నారో అప్పుడే మీ ఫుడ్ ప్రిఫరెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే వాళ్ళు మీకు తెచ్చిస్తారు. దుబాయ్లోనైతే ఫుడ్ మాత్రం ఘోరంగా ఉండే. నాకు అసలు ఏది తీసుకోవాలని కూడా లేకుండే. అండ్ మోర్ ఓవర్ అది సాటర్డే వచ్చింది. నేను సాటర్డే నాన్ వెజ్ తినను. బట్ వాళ్ళు సాటర్డే నాన్ వెజ్ మీల్ అయినా వెజ్ మీల్ అయినా చాలా ఘోరంగా ఉండే, అస్సలు తినలేకపోయినా. సో నేను కంప్లీట్గా కొన్ని ఫ్రూట్స్ జ్యూస్ ఇచ్చినారు. కంప్లీట్ డే మొత్తం విత్ ఫ్రూట్సే గడిపేసినాను. నేను ద హార్డెస్ట్ పార్ట్ అన్నమాట. నిజంగా అసలు అనుకోలేదు. అంటే నేను నార్మల్గా ఫుడ్ కదా, సో బాగానే ఉంటుందేమోలే అట్లీస్ట్ తినేటట్టు అని అనుకున్నా. బట్ నేను తినలేకపోయినా. అది ఇంత బౌల్ ఉంటుంది, ఫ్రూట్స్ రావు, చాలా చిన్న బౌల్. ఆ చిన్న బౌల్లో 3-4 pieces ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి, డిఫరెంట్ ఫ్రూట్స్. సో అవి అంతే. అట్లాంటివి 2 balls తీసుకున్నా, ప్లస్ ఒక్క జ్యూస్ అంతే. జ్యూస్ కూడా అది ఏమైపోయిందంటే స్లిప్ అయ్యి మొత్తం మీద పడిపోయింది అన్నమాట. నాకు ప్యాడ్ని ఓపెన్ చేసుకొని ఫుడ్ అందులో పెట్టుకొని తినేసరికి ఆ గ్లాస్ అనేది స్పెసిఫిక్ గ్లాస్ పెట్టే ఏరియాలోనే పెట్టాలి. అది పెట్టకుండా పక్కకు పెట్టేసరికి మొత్తం వచ్చి మీద పడింది అన్నమాట. సో అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది, ఏంట్రా ఇట్లా అయిపోయింది అనేసి. మీకు ఒకవేళ లైక్ ఎక్స్ట్రా స్పూన్స్ కావాలన్నా లేకపోతే ఏదన్నా రైస్ కావాలన్నా అక్కడ స్టాఫ్ మెంబర్స్ ఉంటారు, లైక్ ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగొచ్చు. మీకు ఒకవేళ కూర్చొని చాలా కాళ్ళు నొస్తున్నాయి అన్నా కూడా ప్లేన్ స్టార్ట్ అయిన 1 hour నుంచి మీరు మొత్తం ప్లేన్లో నడవచ్చు అన్నమాట. చాలామంది నడుస్తూనే ఉంటారు అటు ఇటు. ఎందుకంటే చాలాసేపు కూర్చోలేదు కదా కొందరు. స్పెసిఫిక్ ఫుడ్డే తీసుకోవాలి అని ఎవరన్నా ఉండుంటే మాత్రం, చిన్నపిల్లలు మాత్రం జర్నీ చేసే టైంలో ప్రతి ఒక్క ఫుడ్ తినలేరు. సో వాళ్ళకంటూ సపరేట్ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి మీరు ఫుడ్ క్యారీ చేసుకోవచ్చు. అలా కొన్ని ఎయిర్లైన్స్ అలౌ చేస్తారంట. వాష్రూమ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి ప్లేన్లో. అలా నేను 17 hours జర్నీ చేశాను.
వెరీ టైర్డ్ నిజంగా చెప్పాలంటే. నేను ఆన్లైన్ చెకింగ్ చేసినప్పుడు హైదరాబాద్ టు దుబాయ్, దుబాయ్ టు యూఎస్ నేను 2 విండో సీట్ పెట్టుకున్నాను. ఇది కాక మనకి యూఎస్లో ఎలా అంటే ఎయిర్లైన్స్ ఫ్లైట్ దిగే కంటే ముందే మీకంటూ ఒక ఫామ్ ఇస్తారు. ఫామ్లో లైక్ మీరు తెచ్చుకున్న లగేజ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో వాటిని టిక్ చేయమని చెప్తారు. బీ హానెస్ట్, ఓకే? లైక్ మీరు ఏ ఐటమ్స్ తెచ్చుకున్నా కానీ అందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ అందులో మెన్షన్ చేయకుండా వాళ్ళు సెక్యూరిటీ చెక్లో వాళ్ళకి దొరికిందనుకో పడేస్తారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామంటే అది విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషన్ తోటి ఉంటుంది. అట్లా పడేసేసరికి ఇంకా బాధ అనిపిస్తుంది. మీరు హానెస్ట్ ఉంటే ఒకవేళ వాళ్ళు అవి తీసుకోవాల్సిన ఐటమ్స్ కాకపోయినా మీరు తెచ్చుకొని అక్కడ మెన్షన్ చేసినారు కాబట్టి ఓకే దే ఆర్ హానెస్ట్ అని చెప్పేసి వాళ్ళు అలో చేస్తారు. నేను దిగేశాను. నాకైతే ఫామ్ అట్లాంటిది ఏం కూడా ఇవ్వలేదు. నేను డైరెక్ట్ దిగేశాను. ఫస్ట్ నాకు జరిగింది మాత్రం ఇమిగ్రేషన్. ప్రతి ఒక్క మెంబర్ అంటే ప్రతి ఒక్క ప్యాసెంజర్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ యూఎస్లో ఇమిగ్రేషన్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు లైక్ క్వశ్చన్స్ అడుగుతారు. అలా ప్రతి ఒక్కరికి ఇమిగ్రేషన్ ఉంటుంది. సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో అక్కడ వరకు వచ్చి రిటర్న్ ఇండియాకి పోయిన సిచ్యువేషన్స్ కూడా ఉండే. సో ఇది ద బిగ్గెస్ట్ ఫియర్. నేను ఇమిగ్రేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చేసాను బయటికి. వచ్చినాక మన బ్యాక్ ప్యాక్తో పాటు మనకున్న చెకింగ్ బ్యాగ్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ ఒక బెల్ట్ లాగా తిరుగుతుంది, అందులో మన బ్యాగ్ తిరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మన బ్యాగ్స్ ఇట్లా లాగి అక్కడ పక్కకు ట్రాలీస్ ఉంటాయి, ఆ ట్రాలీలో పెట్టుకోవాలి. నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది. మనకి ట్రాలీ కావాలంటే కూడా మనం ఒక స్పెసిఫిక్ ట్రాలీ ఉండే దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక $5 పే చేస్తే వాళ్ళు మనకు ట్రాలీ ఇస్తారు. ఆ ట్రాలీ తీసుకొచ్చుకొని ఆ బ్యాగ్స్ తీసుకొని మనం బయటికి వచ్చేసేయాలి. నా జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా అయిపోయింది. అప్పుడు అనిపించింది అమ్మా అసలు చాలా టెన్షన్ ఉండే. ఈవెన్ నాకు ప్లస్ అమ్మ వాళ్ళకి దిగేంత వరకు చాలా టెన్షన్ ఉండే. మొత్తానికైతే ఇంటికి వచ్చినా ఇంకో ఇప్పుడు ఇలా మీ ముందున్నా. ఒకవేళ అంటే లైక్ మీకు తెలిసిన పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలతో కనుక మీరు ట్రావెల్ చేస్తున్నారు అని అనుకుంటే పెద్దవాళ్ళకైతే మీరు వీల్ చైర్ బుక్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే మనం టికెట్ బుక్ చేసుకుంటామో దాని తర్వాతనే మనం ఎయిర్లైన్స్ వాళ్ళకి కాల్ చేసి మనకి ఇట్లా వీల్ చైర్ కావాలి అనేసి వాళ్ళకి కన్వే చేస్తే వాళ్ళు మనకంటే వీల్ చైర్ అలొకేట్ చేస్తారు. వీల్ చైర్ అలొకేట్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్స్ వాళ్ళ లగేజ్తో పాటు వాళ్ళు తీసుకెళ్ళడం దగ్గర నుంచి తీరా ఇక్కడ వాళ్ళు డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు కంప్లీట్గా వాళ్ళు తోడు ఉంటారు. సో అంటే వాళ్ళే ఉండకపోవచ్చు బట్ మొత్తం చూసుకోవడం మాత్రం ఎయిర్పోర్ట్ వాళ్ళే చూసుకుంటారు. వీల్ చైర్లో ఉంటే వాళ్ళకి ఒక లైక్ హెల్పర్స్ని పెట్టేసి వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారు. దాని కంప్లీట్గా నా జర్నీ అనేది మీకు షేర్ చేస్తే లైక్ మీకు మీ జర్నీస్లలో ఎప్పుడైనా హెల్ప్ అవ్వచ్చు. నేనైతే నాకంటూ ఇది ఒక స్పెషల్ మూమెంట్, యాక్చువల్లీ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ నాకు. అలా నేను ఇక్కడ ఉన్నాను. ఎవ్రీ ఫేజెస్లో నాకంటూ సపోర్ట్ చేయడానికి చాలా పీపుల్ ఉండే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దెమ్ అండ్ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్. నా జర్నీ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Start Storing YouTube channel. Bye bye. Bye bye. Bye bye.